హాయ్ అండి. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎప్పటి నుండో పాలకోవా చేయక్క అని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు ఇంట్లో పాలకోవా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయే ఈ పాలకోవా రెసిపీ అమ్మ చేతి వంట ఛానల్లో చూసి చేశాను. మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ డిఫరెంట్గా ట్రై చేసినవి ఉంటాయి. కానీ స్వీట్ రెసిపీస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అందులోనూ బెల్లంతో చేసినవి ఉంటాయి కానీ పంచదారతో చేసినవి అయితే ఇంకా తక్కువగా ఉంటాయి. మేము పంచదార ఎక్కువగా తినము. ఈ పాలకోవా రెసిపీ చాలా త్వరగా అయిపోయింది. దీనికోసమని ఫస్ట్ 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు పాలు, 1.5 కప్పు మిల్క్ పౌడర్, 1/4 కప్పు పంచదార పౌడర్ వేసి ఉండలేమీ లేకుండా అడుగు మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో కలుపుతూనే ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుని కళాయి నుంచి సపరేట్ అయినంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని కోవా బిళ్ళల్లా చేసుకొని పైన జీడిపప్పులతో గానీ పిస్తాతో గానీ డెకరేట్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా పాలకోవా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి పాలకోవా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.